నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించే సంస్కృతిని విడనాడాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హితవు పలికారు. గురువారం మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి మహిళ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. తెచ్చిన మహానుభావుడు, గొప్ప నటుడు. ఆయన చేతుల మీదుగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా అమరావతి కట్టే విషయంలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, గత చరిత్రలో రికార్డులు అంటారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ ఉంది అని తెలియజేసిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు. ఒక హైటెక్సే కాదు, ప్రపంచంలో 170 దేశాల్లో నుండి క్రీడాకారులు వచ్చే హైదరాబాద్ లో క్రీడల్లో అద్భుతమైన ప్రపంచం గుర్తించే విధంగా హైదరాబాద్ తయారు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అదే స్థాయిలో ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు నిన్న దాకా చూస్తే అమెరికాలో పర్యటన, ఎన్నో దేశాలు పర్యటించి అక్కడ ప్రజల్ని, అక్కడ కొందరు కంపెనీ ఓనర్స్ ని భారతదేశానికి, అందులో ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఐటీ, బీటీ, డేటా ఏ పనిలో అయినా నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం అనే విధంగా అహర్నిశలు కష్టపడుతున్నాడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఈ పార్టీ పెట్టిన ముహూర్తం, ఈ పార్టీ పెట్టిన వ్యక్తి, ఈ పార్టీని నడిపిస్తున్న నాయకులు పసుపు రంగు ఎర్ర కలర్ ఉంది అంటే ఏ రోజు ఎవరి చేతిలో ఓడిపోయే పార్టీ కాదు. అటువంటి బలమైన ముహూర్తంలో ఈ పార్టీని పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు, దాన్ని నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. వారిద్దరి పైన ఇష్టంతో, వారిద్దరి పైన ప్రేమతో నేను పుట్టిన నా ఊరు కూడా అభివృద్ధి చెందాలి అని వచ్చా. నా ఊరు గొప్పది అని చెప్పుకునే దాంట్లో తప్పు లేదు. ఎక్కడైనా వేరే ప్రాంత ప్రజల్ని కావచ్చు, లేదా అంటే ప్రాంతాన్ని కావచ్చు, లేదా వాళ్ళ సంస్కృతిని కావచ్చు, లేదా వాళ్ళ సంస్కారాన్ని కావచ్చు మాట్లాడితే తప్పు. నా ఊరు, నేను, నా పార్టీ, నా ప్రజలు అని మాట్లాడితే కూడా దాన్ని తప్పు అని చెప్పి ట్రోలింగ్ చేస్తారు, దాన్ని కొలాబరేట్ చేస్తారు, ప్రాంతాలని రెచ్చగొడతారు, ప్రజల్ని రెచ్చగొడతారు. అవన్నీ పర్వాలేదు, మేము చూసుకుంటాము. రాజకీయ రంగంలోకి వచ్చేటప్పుడే మేము ఏమి మా జీవితం ఏదని ప్రజలకు తెలిసేకి మేము మా సోషల్ మీడియా కావచ్చు, మా స్టేటస్ కావచ్చు, లేదా వాట్సాప్లో కావచ్చు, మేము క్లీన్ గానే ఉన్నాం. అయితే బురద చల్లే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. రకరకాల మానసికంగా, రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళని దెబ్బ కొట్టాలి, వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొడితే వారికి రాజకీయ భిక్ష ఉంటుంది అని ఆలోచిస్తున్నాం. నేనైతే మా నాయకులందరినీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకుడిని ఒకటే కోరుకుంటా ఈ సందర్భంగా, బలవంతుడిని బలహీనుడిని చేసే కార్యక్రమంలో ఎదుటి పార్టీ స్టార్ట్ అయింది. మనలో మనకి విభేదాలు ఉన్నా, లేదా వేరే ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా, లేదా ఎటువంటి గ్రూపిజం ఉన్నా కూడా 4 గోళ్ల మధ్య ఖచ్చితంగా మనం కూర్చుంటాం, మాట్లాడదాం, చర్చించుకుంటాం. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో అందరూ ఐక్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ యాప్ ద్వారా మీరందరూ కూడా మీ సమస్యల్ని, అలాగే పార్టీ, ప్రభుత్వం